యెస్. అమ్మగారు నమస్కారం అమ్మ. నమ- రామశేష్ గారు. నమస్కారం గురువు గారు. యెస్. సో, ఎలా జరిగింది? మీ అనుభవం ఏంటి? మన ఆత్మీయ యాత్ర చెప్పండమ్మా. ఉమ్, మీరు మా ఇంటికి రావటం మా అదృష్టంగా భావించాం గురువు గారు. అలాగే వచ్చి అందరూ కూడా మీరు వచ్చినందుకు చాలా వచ్చిన వాళ్ళందరూ బాగుందని ఫీల్ అయ్యారు. మళ్ళీ మా అపార్ట్మెంట్ లో కూడా మేము కూడా జాయిన్ అవుతామని నిన్న నాతో చెప్పారు. హ్మ్. వాళ్ళకి లింక్ పెట్టాను. హ్మ్. హ్మ్. మళ్ళీ మీరు ఎదురుగా ఉండి ఎలా శ్వాస ఎలా తీస్తారో అడిగారు కదా. అవునమ్మా. కపాలభాతి, భస్త్రికారి మరియు హ్మ్. అవి యాహ్! నేను చేశాను. మీరు ఎలా చేయాలో చెప్పారు. అంతా చాలా ఆనందంగా ఎదురుగా. యెస్ అమ్మా. అట్లాగే ఆత్మీయులందరూ కూడా కలిసిపోవటం, అందరూ చాలా ఫీల్ అయ్యారు వచ్చిన వాళ్ళందరూ. ఎంత సంతోషంగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది. అలా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళగలిగి మీరు అందరూ ఫీల్ అయితే చాలా బాగుంటుందని నాకు కూడా రోజు అసలు అదే గుర్తొస్తుందండి. అమ్మా. ఉన్నట్టే ఇక్కడ ఇంకా కొన్ని అడగలేకపోయాం అని ఫీల్ అయ్యాం. యెస్. అది. ధన్యవాదాలమ్మా రామశేషం గారు. అలాగే మీరు పెట్టిన ప్రాణాహారం గూడా రుచికరమైన భోజనం. అలాగే మీ ఇంట్లో చేసిన భోజనం చాలా అద్భుతం అమ్మా. నే- ధన్యవాదాలు. కాదు గురువు గారు, నేనైతే కనిపించాక చాలా చేయలేకపోయాను అని నాకు బాధ అనిపించింది. ఆ! అది ఇంకా కుదరలేదేమో, ఇంకా చేయలేకపోయాము అన్నట్టు ఫీల్ అయ్యాం. ఏం లేదమ్మా. ఇంత చాలా అద్భుతంగా చేశారు మీరు. అదే చాలా సంతోషం. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. యెస్. సురేష్ రావు సార్. మీకెలా సార్ ముందు అనిపించింది? అమ్మగారికి ముందు నమస్కారం సార్. యెస్. ఆ! నెక్స్ట్ మీకు మీరు ప్రోగ్రామ్ అటెండ్ చేసి సక్సెస్ చేశారు కాబట్టి మీకు నాకు అమ్మగారు నమస్కారం చేసింది చాలా నాకు బాగున్నది. నాకు నమస్కారం గాకుండా మీ ఆశీర్వాదం ఇవ్వండి చాలు. ఎప్పుడు ఉంటాయి సార్, పెద్దవాళ్ళు. ఎప్పుడైనా ఆశీర్వాదాలే మాయి. కానీ ఇది చెప్పడం పద్ధతి నాది కాబట్టి చెప్తున్నాను. సార్. సార్. ఆశీర్వాదం అనే పద్ధతి కాదు కదా. అయితే ఈ అమ్మగారు చేసిన ప్రోగ్రామ్ లో చాలా మంచిగా చేసింది సార్ ఆమె. ఇట్లాంటి హ్మ్. ప్రోగ్రామ్ మన అందరం కలిసి ఒక్కొక్కసారి చేసుకుంటే బాగుంటది. ప్రతి ఒక్కరు చేస్తే బాగుంటది. అంటే వారి వారి భవిష్యత్తును బట్టి యెస్. చేసుకుంటే బాగుంటది. ఈ ప్రోగ్రామ్ అటెండ్ కావడం వల్ల చాలా మంది పరిచయాలు అయిపోయినాయి. వచ్చిన వాళ్ళ సార్. దాంట్లో కొంతమంది. సార్. మీరు దీన్ని కండక్ట్ చేయడం చాలా బాగున్నది సార్. ఇటువంటి ప్రోగ్రామ్‌లు అప్పుడప్పుడు కండక్ట్ చేస్తుంటే దూరం ఉంటే రాలేము గానీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీగా అటెండ్ చేస్తాం. మాకు అంతే. చాలా సంతోషమైంది సార్ ఈ ప్రోగ్రామ్. అమ్మగారు పెట్టిన ఫుడ్ కూడా అట్నే బాగుంది. హ్మ్. మీరు మీరు మీరేమన్నా మీకేమన్నా నేర్చుకున్నారా సార్ ఈ ప్రోగ్రామ్‌లో? ఈ ప్రోగ్రామ్‌లో చాలా నేర్చుకున్నాం సార్. మీరు చెప్పిన అందులో మెయిన్ ఇంకొకటి చేతులకు చెప్పిండ్రు కదా సార్, ఇది ఎప్పుడు చెప్పలేకుంటే ఫస్ట్ టైమ్ నేర్చుకున్నాం. ఏంటది? చేతి వేళ్ళకు తలకాయ ఆ! కరెక్ట్. 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 అవును. ఇది అంటే ఇది ఫస్ట్ టైమ్ మొన్న విన్నది. కరెక్ట్ సార్. కొన్ని కొన్ని విషయాలు డైరెక్ట్‌గా చెప్పినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం సార్. సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ సురేష్ రావు సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. నమస్కారం. థాంక్ యూ సార్. యెస్ సార్. నమస్కారం సార్. విజయప్రకాష్ రావు సార్. ఆత్మీయులందరికీ నమస్కారం సార్. గురుగారికి కూడా నమస్కారం. మొన్నటి 22nd నాడు జరిగిన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా మంచిగా జరిగింది సార్. సింపుల్ అండ్ స్వీట్ ఉంది. కొత్త విషయాలు మీతో క్లియర్గా చర్చించడం వలన ఇంకా కొన్ని విషయాలు క్లియర్గా అర్థమైంది. యెస్ సార్. ఆ డ్రింకింగ్ వాటర్లో 18 పోషకాలు ఉంటాయని చెప్పినారు. అది కొత్త విషయం తెలుసుకున్నాం సార్. సలైవాలో సార్. సలైవాలో. అవును సార్. యెస్. యెస్. అట్లాగే మిత్రులందరూ కలిసి చాలా ఆనందం అనిపించింది సార్. మేము కూడా థాంక్ కోసం చూస్తాం సార్. నెక్స్ట్ ఆగస్టు తర్వాత మేము కూడా పెట్టుకోవాలనుకుంటున్నాం. నో ప్రాబ్లమ్ సార్. నో ప్రాబ్లమ్. చెప్తాను నేను వచ్చాను. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. సో, మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, అందరూ చేయలేరు కదా! సో, అందరూ చేయాలని రూల్ ఏం లేదు. అలాగే అందరూ చేయలేరు కూడా. కానీ, అయినప్పటికీ ఇప్పుడు మన ఇంట్లో ఒక నలుగురైతే కూర్చోవచ్చు గదా! మన ఇంట్లోనే. కనీసం ఒక ఒక 10 మందైతే కూర్చోవచ్చు గదా! అలాగా కూర్చొని
ఇప్పుడు మనం చిన్న చిన్నగా గెట్ టుగెదర్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అలాగ గెట్ టుగెదర్ చేస్తున్నప్పుడు కూడా మన సంతోషాన్ని మనం పంచుకుంటాం మిత్రమా. మీరే విధంగా యోగా చేస్తున్నారు? మీరు ఎలాగ చేస్తున్నారు? మీరేం తింటున్నారు? మీరెందుకింత ఆరోగ్యంగా ఉన్నారు? ఈ చిన్న చిన్న విషయాలు పంచుకుంటే నాకనిపిస్తుంది రామశేష అమ్మగారిని చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది మిత్రమా. అంటే ఈ వయసులో కూడా ఎంత చక్కచక్కగా చకచక అన్ని పనులు చేస్తూ ఉంటుంది ఉన్నారు. కానీ తక్కువ వయసున్న వాళ్ళేమో అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈరోజు. ఎందుకు అంటే ఈ యోగం అనేటువంటి ఒక దివ్య ఔషధాన్ని మనం సేవిస్తున్నాం మిత్రమా. ఈ యోగం అనేటువంటి అమృతాన్ని మనం పానీయం చేస్తున్నాం మిత్రమా. కాబట్టి అన్నిటికంటే గొప్పది మనం ఆ రోజు చెప్పుకున్నాం మనం యోగమే వైద్యము, ఆహారమే ఔషధం అని చెప్పేసి. సో, కాబట్టి మిత్రులారా మనకు మెల్లమెల్లగా మనం పెంచుకుంటూ వెళ్దాం. మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్దాం. సరోజ జాస్తి అమ్మగారు మీరేమైనా చెప్తారమ్మా? నమస్కారం గురువుగారు. అమ్మా నాకు నమస్తే అమ్మా. ఫస్ట్ మా వదిన రామశేషు అవును. ఫస్ట్ చెప్పినప్పుడు వదిన నేను కింద కూర్చోలేను, నేను ఎలా చేస్తానో నా వల్ల కాదని చెప్పాను. అమ్మా. 3 సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు. అమ్మా. మిమ్మల్ని 5 సార్లు కలిసాను. ఎప్పుడు కలిసినా అన్ని కొత్తగా తెలుసుకుంటున్నాయి. అమ్మా. ఆ! ధన్యవాదాలు గురువుగారు. అమ్మా. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. సో, ఈ విధంగా మిత్రులారా యోగా చేస్తూ సార్. పాపకు ఆశీర్వాదాలు సార్. ఆ! మెయిన్ పాపని మర్చిపోయినాము. అవును యెస్. సార్, ఆమె చాలా బ్రహ్మాండంగా మంచి చేసింది సార్. ఆ పాపతోటి ప్రోగ్రామ్ చేపి చూపించడం చాలా బాగుంది సార్. కరెక్ట్ సార్. కరెక్ట్. సో, ఏం జెసికా అని చెప్పేసి అప్పుడు ఆ! చెప్పినప్పుడు నేను నేను అసలు చేయలేను యోగా కింద ఈరోజు కూర్చోలేను చెప్పాను. అది ఆ వీడియో నేను పెడతాను సార్ మనం. థాంక్ యూ సార్. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు.